హాయ్, వెల్కమ్ టు సత్యఎస్ అకాడమీ. 23 ఫిబ్రవరి నాడు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. సో దానికి సంబంధించి మనము వివిధ అప్డేట్స్ చేసుకుంటూ వస్తున్నాం. వాటితో పాటుగా కన్వెన్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ, వీటిని మరింత బలోపేతం చేసుకుంటూ వస్తున్నాం. ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటిని కూడా కన్వెన్షనల్ పాయింట్ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ అప్డేట్స్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఆ క్రమంలో మీకు టెస్ట్లను కూడా నేను ఇవ్వటం జరుగుతుంది. గ్రాండ్ టెస్ట్లని అందిస్తూ వస్తున్నా. ఫస్ట్ టెస్ట్ 7th డిసెంబర్ నాడు ఇచ్చాను. సెకండ్ టెస్ట్ 11th డిసెంబర్ నాడు ఇచ్చాను. ఈరోజు థర్డ్ టెస్ట్ 14th డిసెంబర్ అప్లోడ్ చేయటం జరిగింది. ఈ టెస్ట్లో మీకు ఏపీ హిస్టరీ రిలేటెడ్ బిట్లు ఉంటాయి, పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. సో ఆన్ అండ్ యావరేజ్ 50 బిట్లు చొప్పున మనం వెళ్తూ వస్తున్నాం. కొన్నిసార్లు అవి 1 or 2 బిట్స్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్కువ తక్కువ కూడా వస్తూ ఉంటాయి. ఈ విధంగా మినీ గ్రాండ్ టెస్టులు, దాని తర్వాత మెగా గ్రాండ్ టెస్ట్ని ప్లాన్ చేయటం జరిగింది. మొత్తం 3000 బిట్లని మనము ప్లాన్ చేసుకుంటున్నాం. సో దానికి అనుగుణంగా మీరు మీ స్టడీని ఎక్కడ వీక్ ఉన్నారో, ఎక్కడ స్ట్రెంత్ ఉన్నారో పరిశీలన చేసుకోవచ్చు. ఇది మన అభ్యర్థులు టెస్ట్ 2 రాసింది. సో స్కోర్ కార్డు నాకు వాట్సాప్ చేస్తున్నారు. అదేవిధంగా అభ్యర్థులు ఎవరైతే టెస్ట్ రాశారో వాళ్ళు వాళ్ళ స్కోర్ కార్డు కూడా పంపిస్తూ ఉండండి. నేను పరిశీలన చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక అభ్యర్థి మొత్తం 48 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఈ అభ్యర్థి 38 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయటం జరిగింది. 37 వరకు కరెక్ట్ చేశారు, ఒకటి మాత్రం పోయింది. సో నెగిటివ్ మార్క్ ఎంత వచ్చింది? సో ఫైనల్ స్కోర్ ఇది. పర్ఫార్మెన్స్ 76% ఉంది. సో వెరీ గుడ్. ఇదే విధంగా కన్సిస్టెన్సీ అభ్యర్థి చేయాలి. ఇంకో అభ్యర్థి మొత్తం 28 కరెక్ట్ చేయటం జరిగింది, 9 రాంగ్ చేశారు. ఇతనికి వచ్చిన దాంట్లో నెగిటివ్ మార్క్ ఇంత పోయింది. సో ఫైనల్గా ఈయన నేను 28 చేశాను అనుకున్నా కానీ స్కోర్ వచ్చేసరికల్లా 25 వచ్చింది. స్ట్రైక్ రేట్ ఇక్కడ 52% మాత్రమే ఉంది. ఇక్కడ మరో అభ్యర్థి మొత్తం 48కి 44 అటెంప్ట్ చేయటం జరిగింది. అందులో 29 కరెక్ట్ చేయటము, 15 రాంగ్ చేయటం జరిగింది. ఈ 15 రాంగ్ చేయటం వలన దాదాపు 5 మార్క్స్ వరకు నెగిటివ్ పోవటం జరిగింది. మొత్తం వచ్చిన స్కోర్లో ఇక్కడ స్కోర్ చూస్తే 29 ఉన్నది, నెగిటివ్ పోగా 24 రావటం జరిగింది. స్ట్రైక్ రేటు 50% ఉన్నది. సో ఈ అభ్యర్థి ఇక్కడ నెగిటివ్ ఎక్కువగా వచ్చింది అంటే దీని అర్థము రివిజన్ తక్కువగా ఉన్నది అని అర్థము. సో రివిజన్స్ కరెక్ట్గా చేయండి. రివిజన్ కరెక్ట్గా చేస్తే ఈ నెగిటివ్ని తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది. 15 బిట్లు తప్పుపోయినాయి అంటే ఎందుకు తప్పుపోయినాయి? ఫ్యాక్ట్ వలన పోయిందా, అనాలిసిస్ వలన పోయిందా, లేకపోతే దాన్ని రీకాల్ చేసుకోలేక వలన పోయిందా అన్నది ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి. ఆ 15 బిట్ల చుట్టూ ఉండే ఏరియాని. సో దానివలన ఈ 15 కూడా ఇక్కడికి మీకు వచ్చి చేరటం వలన సో చక్కగా మీ స్కోర్ అన్నది 44 వరకు వెళ్ళుండేది. అందులో ఈ 15లో కనీసం ఇంకొక 10 మీరు స్కోర్ చేసుకున్నా కానీ మీ స్కోర్ అన్నది 24 దగ్గర ఆగేది కాదు, 34 దగ్గర ఆగేది. మంచి మెరిట్లో ఉండేవాళ్ళు. సో ఈ విధంగా మీరు విశ్లేషణ చేసుకోవచ్చు. సేమ్ ఈ అభ్యర్థి కూడా ఇక్కడ మొత్తం 48 క్వశ్చన్స్ ఉంటే అటెంప్ట్ చేసినవే 37. సో అక్కడ మనకు అవకాశం ఉన్నది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం అటెంప్ట్ చేయటానికి. 100% తెలవదు అన్నప్పుడు మాత్రమే వదిలేయండి, కానీ అవకాశం ఉన్నప్పుడు ముందుకు వెళ్ళొచ్చు అన్న విషయాన్ని అభ్యర్థులు గమనించుకోవాలి. అండ్ ఇక్కడ 9 రాంగ్ అవ్వటం జరిగింది. సో ల్యాక్ ఆఫ్ రివిజన్. ఒకటి, ఈ అభ్యర్థి సబ్జెక్టులని పూర్తిగా విస్తరణ చేసుకోలేకపోవటము. సబ్జెక్ట్ విస్తరణ లేదు. సబ్జెక్ట్ విస్తరణ అంటే 48 బిట్స్ ఇస్తే ఈయన చేతులారా 11 బిట్లు వదిలేసుకున్నారు. ఇందులో ఇంకొక 4-5 బిట్లు చేసుకోవలసింది. సో చేసుకోకపోవటానికి గల కారణము ఆ ఏరియాస్ మీద అవగాహన లేకపోవటము చాలా స్పష్టంగా తెలుస్తున్నది. సో ఇది కాస్త డేంజర్ సిచ్యువేషను. అట్లా ఉండద్దు. సో వచ్చిన సిలబస్ అదంతా కూడా ఫుల్గా కవర్ చేసుకోవాలి. మీరు కవర్ చేసుకుంటే ఇట్లా 37 దగ్గర ఆగిపోవటం అన్నది ఉండదు. సో మ్యాక్సిమం ఎక్కువ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. నెగిటివ్స్ రాకుండా చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఈ అభ్యర్థి నుంచి క్లియర్ అవుతున్నది, ఈయన సబ్జెక్టులలో అన్ని ఏరియాస్ కవర్ చేయలేదు. ఈ పాయింట్ క్లియర్ అవుతున్నది. సెకండ్ పాయింట్, ఇక్కడ నెగిటివ్ వచ్చిన 9 నెగిటివ్ మార్కులు అంటే
సో రివిజను అండ్ రీకాల్ ఈ రెండు కూడా వీక్గా ఉన్నాయని ఇక్కడ తెలుస్తున్నది. సో మీరు కూడా మీ కార్డ్స్ని పంపించండి, రిజల్ట్ కార్డు విశ్లేషణ చేసి నేను మీకు తెలియజేస్తాను. సో ఈరోజు మన క్లాస్ అన్నది ఇవి డిస్కస్ చేస్తాం. దానికన్నా ముందు టెస్ట్ 3 గురించి కూడా నేను మీకు చూపిస్తాను. సో మన వెబ్సైట్ రిజిస్టర్ అవుతారు, రెన్యువల్ చేసుకున్న అభ్యర్థులు కానీ కొత్త అభ్యర్థులు కానీ. సో అయిన తర్వాత లాగిన్ అవుతారు. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ గ్రాండ్ టెస్ట్ ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ గ్రాండ్ టెస్ట్ అని వస్తుంది, దానిని క్లిక్ చేస్తారు. సో ఈరోజు డేట్ 14. సో టెస్ట్ 3 అని ఉంటుంది. టెస్ట్ 3ని దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తారు. సో ఇక్కడ క్లిక్ చేసి స్టార్ట్ యువర్ క్విజ్ అని వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు మీరు ఏదనుకుంటే అది చేస్తారు. నెక్స్ట్ దానికి ఇట్లా వెళ్తారు. సో నెక్స్ట్ దీనికి ఈ విధంగా చేసుకుంటారు. సో ఈ విధంగా మొత్తం అన్ని క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ టైమర్ ఉంటుంది, మీకు టైము దాని ప్రకారం వెళ్ళండి. సో మొత్తం అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టేసుకోండి. సో సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఒక 1 minute ఇది అడుగుతుంది, డూ యూ రియల్లీ వాంట్ సబ్మిట్ అని. ఎస్ ఓకే అని క్లిక్ చేయండి. సో ఓకే అని క్లిక్ చేస్తే జస్ట్ లెస్ దెన్ 1 minute టైం తీసుకోవటం జరుగుతుంది. ఇది 1 minute టైం తీసుకొని మీకు స్కోర్ కార్డ్ అంతా కూడా ఇస్తుంది. ఆ స్కోర్ కార్డుని మన అభ్యర్థులు నాకు పంపిస్తే నేను విశ్లేషణ చేసి చెప్తాను ఎవరు ఎట్లా చేశారన్నది. ఇగో స్కోర్ కార్డు వచ్చింది. మొత్తం 60 క్వశ్చన్స్ ఆన్సర్ చేసింది 3 నేను, 0 రైట్ అయినాయి. టోటల్ రాంగ్ ఇంత అయింది, నెగిటివ్ మార్కులు ఇన్ని వచ్చినాయి. నా ఫైనల్ స్కోర్ ఇది. సో ఫైనల్ ఈ స్ట్రైక్ పర్సంటేజ్ ఇది అని ఇట్లా నీట్గా వస్తుంది. సో దాని కింద ఇక కీ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. సో మీరు కావాల్సిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే దాన్ని తీసుకోవచ్చు. సో అదేవిధంగా దీన్ని డౌన్లోడ్ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఈ విధంగా టెస్ట్ అనేది వస్తుంది. ఈ టెస్ట్ని అటెంప్ట్ చేసుకోండి. సో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఎగ్జామ్ టైంలో మనం ఇవన్నీ కూడా ఎక్కువ ప్రాక్టీస్ అన్నది చేయాలి. సో ఆ విధంగా చేసిన తర్వాత నేను మీకు ఈ విశ్లేషణ అనేది చేసి ఎక్కడ వీక్ ఉన్నారు ఏంటి అన్నది నాకు అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా ఏమైనా అప్రోచ్లు నేను తీసుకోవాలన్నది పరిశీలన చేస్తా. సో ఈరోజు మనము ఐఐటి రోపర్ ఈ దీని గురించి ఏంటి అన్నది పరిశీలన చేస్తాం. నెక్స్ట్ ప్రోబా 3 మిషన్, ఇది ఒకటి కాస్త ఇంపార్టెంట్ స్పేస్ రిలేటెడ్గా. సో ఇస్రో ఏం చెప్పింది. సో ఈ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు యాంటీనా గురించి. నెక్స్ట్ అటల్ ఇన్నోవేషన్ మిషను ఈ స్వీడిష్ ఎంబసీతో కలిసి షీ స్టెమ్ 2024 సంబంధించి అంశము. ఈ నిసార్ ఇది గతంలో కూడా అడుగుతూ వచ్చాడు, దీని గురించి ఏమన్నది పరిశీలన చేస్తాం. నెక్స్ట్ జానూస్, మనకు సాధారణంగా జనవరి నాడు క్యాలెండర్ ప్రారంభమవుతుంది అంటాం. న్యూ ఇయర్ అందరం హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటాం. ఇంకా కరెక్ట్గా 15 డేస్లో న్యూ ఇయర్ 2025 కూడా మనకు వస్తుంది. సో ఆ న్యూ ఇయర్ 2025 అనేది ఈయన జానూస్ అనే ఈ రోమన్ దేవత ప్రకారము. ఈ ఫేస్ ఏమో పాస్ట్, ఈ ఫేస్ ఏమో ఫ్యూచర్. సో ఈ జానూస్ దేవత మీద నుంచే జనవరి అనేది ప్రారంభమైంది. దానికి ఈ జానూస్ స్ట్రక్చర్కి ఉన్న సంబంధం ఏంటి అన్నది ఇక్కడ పరిశీలన చేస్తాం. తర్వాత అమెజాన్ సంభవ్ 2024 దీని గురించి. సో ఇవి ఈరోజు మనము డిస్కస్ చేయబోయేవి. సిలబస్లో ఉండే అంశాలను పరిశీలన చేస్తూ ఏదన్నా ఒక సంస్థ ఐఐటి కానీ ఇట్లాంటి ఇన్నోవేషన్స్ కానీ వీటితో ఒప్పందాలు కానీ ఏమైనా ఉంటే అవి ఎగ్జామ్లో వస్తాయి. స్పేస్ రిలేటెడ్వి ఎగ్జామ్లో ఇంపార్టెంట్, డిఫెన్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్, అట్లా సిలబస్ రిలేటెడ్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఈ విధంగా మీకు కరెంట్ రిలేటెడ్వి కూడా ఈ గ్రాండ్ టెస్ట్లలో మీకు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ అన్నీ కూడా నేను బేసిక్స్ అన్నీ 5 యూనిట్లకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ బేసిక్స్ అన్నీ కూడా కవర్ చేశాను. ఇంకా వస్తూ ఉంటాయి, ఇంకా లాస్ట్ వరకు కూడా అప్డేట్స్ బేసిక్స్ వస్తూ ఉంటాయి. ఎస్ఎన్టీ వస్తుంది, ఎకానమీ వస్తుంది, ఏపీ ఎకానమీ వస్తుంది, పాలిటీ వస్తుంది, ఏపీ హిస్టరీ వస్తుంది మీకు. సో ఫస్ట్ పాయింట్ ఐఐటి రోపర్ అవధ్. సో అవధ్ అబ్రివేషను అగ్రికల్చర్ వాటర్ టెక్నాలజీ డెవలప్మెంట్ హబ్. ఇక్కడ కనిపిస్తుంది అగ్రికల్చర్ అండ్ వాటర్ టెక్నాలజీ డెవలప్మెంట్ హబ్. ఈ ఐఐటి రోపర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ అన్నది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో ఏర్పాటు చేయబడటం జరిగింది. వీళ్ళు సాంకేతిక పరిజ్ఞానాన్ని వివిధ రంగాలకి ఏ విధంగా అప్లై చేయాలి అనే దానిని
వీళ్ళు విశ్లేషణ చేసి కొత్త కొత్త నవకల్పన ఇన్నోవేషన్స్ని కనుగొంటూ ఉంటారు. ఆ క్రమంలో వ్యవసాయ రంగంలో కూడా ఒక ఇన్నోవేషన్ని వీళ్ళు కనుక్కున్నారు. సో ఐఐటి రోపర్ అవధ్ మార్క్స్ 4th ఫౌండేషన్ డే విత్ గ్రౌండ్ బ్రేకింగ్ ఫార్మర్ ఎంగేజ్మెంట్ టు రెవల్యూషనలైజ్ అగ్రికల్చర్ టెక్నాలజీ ఇన్ పంజాబ్ త్రూ అగ్రికల్చర్ టెక్నాలజీ పంజాబ్. అదేవిధంగా ఇంకొకటి కాస్ట్ ఎఫెక్టివ్ బ్లూటూత్ను కూడా వీళ్ళు కనుక్కున్నారు. అది లో ఎనర్జీ తీసుకొని డేటా సెక్యూరిటీ ఇచ్చే ఒక బ్లూటూత్. ఇది బ్లూటూత్, లో పవర్ కన్జంప్షన్. బ్లూటూత్ అంటే తెలుసు కదా, ఈ రోజుల్లో బ్లూటూత్ అంటే తెలవని వాళ్ళు ఎవరు లేరు. సో దాన్ని కూడా కనుక్కోవటం జరిగింది. ఈ విధంగా ఐఐటి రోపర్ గురించి మనకు ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఒకటి వస్తూనే ఉంటుంది, కాస్త ఫాలో అవుతూ రావాలి మనం. సరే, ఇక్కడ పాయింట్, వీళ్ళు అగ్రికల్చర్లో ఒక ఇన్నోవేటివ్ టెక్నాలజీని కనుగొనటం జరిగింది. ఆ ఇన్నోవేటివ్ టెక్నాలజీ వలన ఈ అగ్రికల్చర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగించుకోవటం జరుగుతూ వస్తుంది. ఇక్కడ మోనోసెన్స్ టెక్నాలజీ ఉపయోగించి ఇది లైవ్ స్టాక్. సో దీన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. సో పాడి పరిశ్రమ అభివృద్ధి జరగాలి, లైవ్ స్టాకు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగించి వాళ్ళు కొన్ని సెన్సార్స్ డెవలప్ చేశారు. ఆ సెన్సార్స్ ద్వారా దాని ఆరోగ్యము, దాని యొక్క ప్రొడక్టివిటీ ఇవన్నీ కూడా వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. దీనికి హెల్ప్ చేసింది నాబార్డ్ అనేది సంస్థ. అదేవిధంగా నానో బబుల్ టెక్ అనే దాన్ని కూడా వీళ్ళు కనుక్కోవటం జరిగింది. దీని వలన వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని వాటర్ ట్రీట్మెంట్ చేసి అందులో ఉండే ఆర్గానిక్ మెటీరియల్స్ని వేరు చేసి శుభ్రపరచడం జరుగుతుంది. సరే, పాయింట్ వాళ్ళు ఏం కనుక్కుంటున్నా కానీ ఈ AWADH అనేది ఏమిటి అంటే అగ్రికల్చర్ అండ్ వాటర్ టెక్నాలజీ డెవలప్మెంట్ రిలేటెడ్ ఇన్నోవేషన్స్ని ఐఐటి రోపర్ వాళ్ళు కనుక్కున్నారు. అది ఇంపార్టెంట్ ఇక్కడ మనకు. సో లో ఎనర్జీ గేట్వే బ్లూటూత్ని ఎవరు కనుక్కోవటం జరిగింది అంటే ఐఐటి రోపర్. ఇది ఈరోజు వరకు ఇంపార్టెంట్. దీని తర్వాత ఇంకేమన్నా కనుక్కుంటే అది కూడా ఎగ్జామ్ వరకు వస్తుంది. February 15th వరకు కరెంట్ రిలేటెడ్వి, ఎగ్జామ్ రిలేటెడ్వి అన్నీ కూడా మనము ఫాలో అవుతూ రావాలి. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ప్రోబ్ 3 మిషన్. ఇది ఇండియా యొక్క గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవాలి. గతంలో ప్రోబా 1 2001లో ఇస్రోని తీసుకెళ్ళటం జరిగింది. నెక్స్ట్ ప్రోబా 2 2009లో ఇస్రో తీసుకొని వెళ్ళటం జరిగింది. ఇక్కడ ప్రోబా 3 అన్నది 2024లో ఇస్రో తీసుకొని వెళ్ళటం జరిగింది. దీన్ని తీసుకొని వెళ్ళిన వాహక నౌక PSLV C-59, ఇంపార్టెంట్ వాహక నౌక. సో ఇది PSLV యొక్క 61వ ఫ్లైట్ ఇది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మొత్తం ఉపగ్రహాల బరువు 545 kgs. దీని యొక్క ముఖ్య ఉద్దేశం సూర్యుని పైన కరోనా అక్కడ ఏదైతే ఉందో దాని మీద పరిశోధనలు చేయటం. నేను మీకు ఆదిత్య L1 అనే క్లాస్ కూడా ఇచ్చాను ఈ అప్డేట్స్లోనే. సో దాన్ని పర్ఫెక్ట్గా చూడండి. సూర్యుడికి సంబంధించి కరోనా, దాని రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వివరించడం జరిగింది. భారతదేశం ఏ విధంగా అయితే ఆదిత్య L1 మిషన్ని తీసుకెళ్ళిందో అట్లాగే యూరోపియన్ యూనియన్ వాళ్ళు దీనిని కూడా పంపించడం జరిగింది. సరే, పాయింట్ అది మనకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో పరిశీలన చేద్దాం. వీళ్ళు ఈ 2 ఉపగ్రహాన్ని పంపారు. ఇది 1వ ఉపగ్రహము, ఇది 2వ ఉపగ్రహం. ఇక్కడ మీకు కనిపిస్తున్నది 1 and 2. సో ఇది సూర్యుడు చుట్టూ మీకు ఎల్లోగా కనిపించే ఇదంతా కూడా మీకు కరోనా అంటారు. అక్కడ ఈ ప్లాస్మా స్థితిలో అయానైజేషన్స్ జరిగి విపరీతమైన ఈ వేడి గాలులు అన్నది అంతరిక్షంలోకి వెదజల్లుబడుతూ ఉంటాయి. సోలార్ విండ్స్ అని కూడా కొన్ని సందర్భాల్లో పిలుస్తూ ఉంటారు, సోలార్ తుఫాన్ అని పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ సూర్యుడి నుంచి వచ్చే ఈ ఎనర్జీ అంతా కూడా అంతరిక్షంలో ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది. సో అసలు సూర్యుడికి సంబంధించి ఈ ఎనర్జీ ఏంటి, దీని రిలేటెడ్ అంశాలు ఏంటి అనేది పరిశీలన చేయడానికి మనం ఏ విధంగా అయితే L1 మిషన్ పంపామో అదేవిధంగా యూరోపియన్ యూనియన్ వాళ్ళు దీన్ని కూడా పంపారు. ఇందులో వీళ్ళు 2 ఉపగ్రహాలు పంపుతారు. ఈ 2 ఉపగ్రహాల్లో వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం అంటే మీ అందరికీ తెలిసిందే. సూర్యుడు ఇక్కడ ఉంటాడు, ఇక్కడ మధ్యలోకి చంద్రుడు రావటం జరుగుతుంది. చంద్రుడు రావటం వలన ఇక్కడ భూమిపై ఉన్న వాళ్ళకి ఈ చంద్రుని నీడ పడటం వలన ఈ
సూర్యుడి యొక్క ఈ భాగం మనకు కనబడదు. దాన్ని మనం సూర్యగ్రహణము అంటాము. సాధారణంగా ఈ సూర్యగ్రహణము అన్నది ఒక 10 నిమిషాలు ఆ విధంగా ఉంటుంది దాని సందర్భాన్ని బట్టి. సో ఇట్లాంటి సూర్యగ్రహణాన్ని వీళ్ళు ఆర్టిఫిషియల్గా పైన క్రియేట్ చేస్తున్నారు అంతరిక్షంలో. ఇది సూర్యుడు. ఈ సూర్యుడి మధ్యలో కొరోనాగ్రాఫ్ అనే ఈ శాటిలైట్ని మధ్యలో ఉంచుతారు. ఈ శాటిలైట్ను ఉంచి దాని వెనకాల మరొక శాటిలైట్ నుంచి రీడింగ్ అంతా కూడా తీసుకోవటం జరిగింది. ఈ సూర్యకిరణాలన్నీ దీని మీద పడకుండా ఇది మధ్యలో ఒక బ్లాక్ లాగా ఏర్పాటు చేయబడుతుంది. ఈ బ్లాక్ లాగా ఏర్పాటు చేయబడటం వల్ల సూర్యకిరణాలు దీని మీద పడి మిగిలినవి ఇట్లా స్ప్రెడ్ అయిపోయి ఇటు పక్కకి వెళ్ళిపోతాయి. ఈ బ్లాక్ అంతా కూడా ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే సూర్యగ్రహణం లాగా కనిపిస్తుంది. సాధారణంగా సూర్యగ్రహణం 10 నిమిషాలు ఉంటే వీళ్ళు పంపిన ఎక్స్పెరిమెంట్ ద్వారా రోజుకి 6 గంటల పాటు ఇటువంటి ఎక్స్పీరియన్స్ని ఈ 2 ఉపగ్రహాలు ఫీల్ అవటం జరుగుతూ వస్తుంది. ప్రతిరోజు కూడా ఇవి తిరుగుతూ వస్తాయి. తిరుగుతూ ఒకే అక్షాంశము మీదకి ఈ విధంగా ఒకే లైన్ మీదకి రావటం జరుగుతుంది. ఇలా ఒకే లైన్ మీదకి వచ్చినప్పుడు ఇవి సుమారు ఒకదాన్ని ఒకటి ఈ 3 కూడా 1, 2, 3 3 కూడా 6 గంటల పాటు అదే వరుస క్రమంలో మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో ఈ క్రమంలో ఈ సూర్యకిరణాలు ఇక్కడ ఇది ఫిల్టర్ చేస్తుంది. ఈ ఫిల్టర్ చేసినవి దీని మీద పడవు. సో ఈ సూర్యగ్రహణం వలన దీనికి ఏర్పడే దాని వలన అసలు ఏమి ఉంటుంది, ఏం జరుగుతుంది, అసలు ఏ విధంగా ఈ సూర్యగ్రహణం వస్తున్నది, ఎందుకు ఈ XYZ కారణాలు ఏర్పడుతున్నాయని వీళ్ళు పరిశోధనలు అనేది చేస్తారు. మనకంతా లోపలికి వెళ్ళి పరిశీలన చేయాల్సిన పని లేదు. ఇక్కడ మన ఆబ్జెక్టివ్ ఏంటంటే యూరోపియన్ ఏజెన్సీని వాళ్ళు 2 ఉపగ్రహాలు పంపారు. దానిని మనము PSLV వాహక నౌక ద్వారా తీసుకెళ్ళాం. ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్. ఈ 2 ఉపగ్రహాల బరువు మొదటిది 200 కేజీలు ఉంటుంది, రెండవది 340 కేజెస్ ఉంటుంది. 2 కలిపి 540 కేజీల ఉపగ్రహాలని పంపించడం జరిగింది అని తెలుసుకుంటాం. అండ్ థర్డ్ పాయింట్, మనము ఇంటర్నేషనల్గా మన యొక్క సామర్థ్యం పెరుగుతుంది. అంతరిక్షానికి సంబంధించి వివిధ ఉపగ్రహాలు, దేశానికి సంబంధించిన ఉపగ్రహాలను కూడా పంపిస్తున్నాము అన్నది ఇక్కడ మన థర్డ్ ఒక గొప్పతనంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఫోర్త్ పాయింట్, ఇక్కడ ఒకవేళ చూస్తే ఇక్కడ మధ్యలో ఉండే ఈ నెంబర్ 2 అనే ఈ శాటిలైట్ పేరు కొరోనాగ్రాఫ్. అంటే ఇది సూర్యకిరణాలని బ్లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉండే ఈ నెంబర్ 1 ఏదైతే ఉందో ఇది ఆక్యులేటర్ స్పేస్ క్రాఫ్ట్. ఇది రీడింగ్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉంటుంది. సో ఇందులో 3 ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్స్ని పంపారు. కొరోనాగ్రాఫ్ ఇది సూర్యుడి శాటిలైట్ 1కి మధ్యలో ఉండి సూర్యకిరణాలు సన్ రైస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బ్లాక్ చేస్తుంది. రెండవది డారా, డిజిటల్ అబ్సల్యూట్ రేడియోమీటర్. ఇది సన్ టోటల్ ఎనర్జీ అవుట్పుట్ని లెక్కిస్తుంది. ఇక్కడి నుంచి ఎంత అవుట్పుట్ వచ్చింది అన్నది ఈ శాటిలైట్ లెక్కించడం జరుగుతుంది. థర్డ్ వన్ 3 డైమెన్షనల్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్ స్పెక్ట్రోమీటరు. సో ఎర్త్ రేడియేషన్ పరిధిలోకి వచ్చే ఎలక్ట్రాన్లపై పరిశోధన అన్నది ఇదే చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను ఈ విధంగా రేస్ అన్నీ కూడా ప్లాస్మా అయిపోయి అయోనైజేషన్ అయిపోయి అయాన్లు అన్నది విస్తృతంగా అంతరిక్షంలోకి వెదజల్లబడుతూ ఉంటాయి. ఇలా వెదజల్లబడుతున్నప్పుడు కొన్ని భూమి వైపు కూడా వస్తూ ఉంటాయి. సో వాటి యొక్క స్థితి ఏమిటి అనేది ఇది పరిశీలన అన్నది చేస్తుంది. ఈ విధంగా 3 ఇన్స్ట్రుమెంట్స్ పంపారు. ప్రోబా 3లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అడగచ్చు మిమ్మల్ని. కొరోనాగ్రాఫ్ 1, డారా 2, 3DEES 3. ఈ 3 గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. క్లియర్. నెక్స్ట్ పాయింట్, ఇదే మనం ఇక్కడ లాంచ్ చేసింది ఏ విధంగా చేసాం. 61st ఫ్లైట్ ఇది. ఇన్ని మీటర్లు పైకి పంపించడం జరిగింది. ఇంకా మిగిలిందంతా కూడా రొటీన్. యాక్చువల్ 1 డే ముందే పంపాలి, కానీ ఇది డిలే అవ్వటం వలన 5th డిసెంబర్ నాడు లాంచ్ చేసుకున్నాం మనం. ఇది ఇక్కడ ఆపుతుంది. ఇది ఇక్కడ రీడింగ్స్ తీసుకొని ఇక్కడ ఎర్త్ మీదకి పంపించేస్తుంది. సుమారు 60,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందండి. మనము ఈ రాకెట్ ద్వారా 600 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్లోనే వదిలేసాం. దాని తర్వాత ఏ విధంగా అయితే ఆదిత్య 1 వెళ్ళిందో
తిరుగుతూ దానికి కక్షలోకి ఆ విధంగానే ఇది కూడా వెళ్ళింది. అంతేగాని ఇక్కడ వరకు తీసుకొని వెళ్ళి దిగబెట్టి రాదు అది. మూడవది రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు. వీళ్ళు ఒక యాంటీనాని తయారు చేశారు. ఇప్పుడంటే మీరందరూ డిష్ టీవీ అని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, లేదా కేబుల్ టీవీ అట్లా. ఒకప్పుడు పైన టీవీ చూడాలంటే ఒక యాంటీనా ఉండేది, పెద్ద వాసబొంగు ఉండి బ్యాంబో కర్ర, దానికి ఒక యాంటీనా ఉండేది. కింద నుంచి దాన్ని తిప్పుతూ ఉంటే సిగ్నల్స్ అందితే మనకి కింద ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీలు, కలర్ టీవీల తర్వాత ఎప్పుడో వచ్చినాయి, అందులో బొమ్మ చూస్తూ ఉండేవాళ్ళం. ఆ బొమ్మ చుక్కలు లేకుండా ఉండాలంటే యాంటీనా డైరెక్షన్ని కరెక్ట్గా అటు తిప్పు ముగ్గురం ఉండి, ఒకళ్ళేమో పైన ఇంటి మీద గడ తిప్పుతూ ఉండేవాళ్ళం, ఇంకొకళ్ళేమో లోపల టీవీని చూస్తూ ఉండేవాళ్ళు. బయట ఒకళ్ళు చెప్తూ ఉంటారు కొద్దిగా ఎడం వైపు కొద్దిగా కుడివైపు అని. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏమిటి అంటే, ఏదైతే రిలే ఉన్నదో ఆ రిలే యొక్క ఫ్రీక్వెన్సీని ఈ యాంటీనా క్యాచ్ చేయటం.